For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, ఫ్యామిలీ కోచ్, ఆయుర్వేదిక్ అండ్ సోషల్ యాక్టివిటీస్ డాక్టర్ అను చౌదరి గారు. మరి మేడం తో మాట్లాడదామా? నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ రా, మీరు బాగున్నారా? బాగున్నాను మేడం. మేడం, రీసెంట్ గా మనం ఒక వీడియో అయితే చూసాము, నక్షత్ర అండ్ తేజ వీళ్ళ గొడవ గురించి. అసలు వీళ్ళిద్దరు గొడవలో ఎవరు కరెక్ట్ అంటారు మేడం? అసలు ఎవరు కరెక్ట్ అనే దానికన్నా కూడా ఫస్ట్ ఆ నక్షత్ర అండ్ ఆ తేజ. సో చూసాము, వాళ్ళిద్దరు బోత్ ఆర్ యాక్టర్స్ అండ్ అక్కడ ఆడిషన్స్ కి వెళ్ళి ఇద్దరు ప్రేమించుకున్నట్లుగా ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. అండ్ ఆ ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్ళింది. అది కూడా పెద్దలను ఒప్పించి చేసుకున్నారు. ఎందుకంటే పెద్దలు ఒప్పుకోపోయినా కూడా చేసుకునే అంత విధంగా ఎదిగిపోయింది ఇప్పుడు సమాజం ఈ ప్రేమలు దోమలు. సో ఇందులో మనం చెప్పుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎవరైతే ఈ నక్షత్ర అండ్ ఈ తేజ ఉన్నారో వీళ్ళు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించుకొని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకొని, సో వీళ్ళ ప్రేమ పెళ్లికి ప్రతిఫలంగా ఒక పాప అనేది పుట్టారు. వీళ్ళ లైఫ్ జర్నీ అనేది ఇక్కడ వరకు పర్లా బానే సాగుతూ ఉంది. పాప పుట్టిన దగ్గర నుంచి వీళ్ళకి ఇష్యూస్ మొదలయ్యాయి. సో ఏంటంటే అతను రోజుకు ఒక వర్జిన్ కావాలి, రోజుకు ఒక కొత్తదనం కావాలి అన్నట్టుగా అతను చెప్పడం, ఈ అమ్మాయి దాన్ని ఖండించడం. అండ్ 4 years నుంచి తన దగ్గర నుంచి వెళ్ళిపోయి వేరే చోట ఉండడం. అండ్ వీళ్ళిద్దరూ ఇంకెట్లా ఎవరికి వాళ్ళు ఉండడం. పాప వచ్చేసి మదర్ కస్టడీ, మదర్ అంటే నక్షత్ర దగ్గర ఉండడం. సో ఆ నక్షత్రాన్ని ఆవిడే పాపని మొత్తం చూసుకోవడం, ఇలా జరుగుతున్నట్లుగా మనకి సోషల్ మీడియాలో ఆవిడ ఇచ్చిన లైవ్ వీడియో అది. అండ్ ఇందులో ఏంటంటే అతను ఏదో సినిమా కోసం అని చెప్పి ఒక చోట ఉంటున్నట్టు, అక్కడ ఒక అమ్మాయి సారా అనే ఆమెని పెళ్లి చేసుకున్నట్లు కూడా అని నక్షత్ర వాళ్ళు చెప్తున్నారు. సో పెళ్లి చేసుకున్నారు మనం ఆ నక్షత్ర చెప్పారు. సో చెప్పినప్పుడు ఏంటి అని అంటే దానికి తగ్గ ఎవిడెన్స్ చూపిస్తే సో కోర్టు ఏమీ వదలదు. సారా అండ్ అతనికి తేజ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తగ్గ పనిష్మెంట్ అనేది ఇస్తుంది. భార్య ఉండగా వెళ్ళి ఇంకొకరిని పెళ్లి చేసుకుని భార్యని పిల్లల్ని వదిలేసి పెళ్లిళ్ళు చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయని చెప్పి ఏ కోర్టు ఏ చట్టం లేదమ్మా మన భారతదేశంలో. మన చట్ట ప్రకారం మన సంస్కృతి సంప్రదాయాలంటే మన భారతదేశం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మన సంప్రదాయాలని కాళ్ళదన్ని ఇలా చేయమని ఎవరు చెప్పరు. కాకపోతే ఇందులో ఏంటి అని అంటే ఇందులో నాకు నచ్చింది ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా వచ్చి విత్ ప్రూఫ్ తో పట్టించడం చాలా గర్వంగా ఉంది. ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లలు మనం ఎన్ని చూసాము ఈ వీక్ లోనే. సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చంపేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఏమీ లేకుండా ఆ పాప ధైర్యంగా వచ్చి నాకు 10 మంది ముందు దేవుడు సాక్షిగా నా మెడలో తాలిబొట్టు కట్టాడు, మరి నా జీవితం ఏం కావాలి అని చెప్పి ఆ అమ్మాయి పోరాటం అనేది చాలా బాగుంది. అండ్ చూడడానికి కూడా అమ్మాయి చాలా పాజిటివ్ మైండెడ్ లా ఉన్నారు. అండ్ అతను చూస్తేనేమో కొన్ని మాటలు చాలా దరిద్రంగా అనిపించాయి. వాడు మాట్లాడే మాటలు కూడా వినటానికి కూడా అసలు ఏం బాగాలేదు. సో ఏంటంటే 2 చుక్కలు పడితే ఎవరికైనా పిల్లలు పుడతారు గేస్ కూడా అన్నట్టుగా మాట్లాడాడు. అసలు ఈ 2 చుక్కలకి పుట్టడం పుట్టకపోవడం అనే ఆడియో లీక్ ని వీళ్ళు బయట పెడితే నేను అనలేదు, నేను అలాంటి మాటలు ఎందుకు అంటానా అన్నాడు. సో సోషల్ మీడియా వాళ్ళు అతను అడిగినప్పుడు. అండ్ సెకండ్ టైం వచ్చేసరికేమో తన కూతురుని తీసుకొని ర్యాంప్ వాక్ వెళ్ళింది అని చెప్పేసి అన్నాడు. సో తన కూతురు ఏంటమ్మా, ఇద్దరు అన్యోన్యంగా ఉంటేనే కదా పాప అనేది జన్మించింది. సో తన కూతురు అని పాయింట్అవుట్ చేయకూడదు కదా. ఇంత చిన్న వయసులోనే నీ కూతురు నా కూతురు నాకు పుట్టలేదు ఇలాంటి మాటలు వాడకూడదు కదా. సో ఇలాంటి గొడవల వల్ల, ఇలాంటి మాటల వల్ల, ఇలాంటి అఫైర్స్ వల్ల ఏమవుతుంది అని అంటే పిల్లల జీవితాలు నష్టపోతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరు ఏదైతే ఆ వయసులో ప్రేమలు పుట్టి పెళ్లిళ్ళు చేసుకొని ఒక పాపని కన్నారో, నాకు ఇందులో వీళ్ళిద్దరిది ఏమీ లేదమ్మా. ఇద్దరు చక్కగా బతుకుతారు. ఎవరికి ఇద్దరు ఎడ్యుకేటెడ్ అండ్ ఇద్దరు యాక్టర్స్, నో ప్రాబ్లం. కానీ పాప జీవితం అనేది ఇక్కడ మధ్యలో ఇబ్బంది పడుద్ది. ఏంటంటే వీళ్ళు తెలిసి తెలియని తత్వంతో ఈ గొడవలు ఈ అఫైర్స్ పెట్టుకొని ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఆ అమ్మాయి మనసులో, ఆ చిన్న పాప మనసులో బలంగా నాటుకుపోద్ది, ఇలా మా పేరెంట్స్ ఇలా అయ్యారు అని. అండ్ ఏంటంటే రేపు సొసైటీలోకి వచ్చినా కూడా మాటలతో చంపుద్ది సమాజం ఈ రోజుల్లో. సో అందుకని చెప్పి ఇలాంటి చాలా స్మూత్ గా డీల్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకొకటి, ఇప్పటికైనా తేజ అనే అతను మారి చక్కగా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బాగుండి పాప కోసమైనా కలిసి ఉంటే బాగుంటది అని చెప్పి నేను కోరుకుంటున్నా. అండ్ తప్పు ఎవరిది అని అంటే నాకు తెలిసి తేజాదే. సో ఏంటంటే భార్య ఉండగా కూడా ఇలాంటి పెట్టుకోవడం తప్పు.
ఏదన్నా ఇబ్బంది అయితే నువ్వు విత్ ఎవిడెన్స్ తో కోర్టుకు అప్లై చేసేసుకొని డైవర్స్ తీసేసుకొని నీ పాపతో నువ్వు కాంటాక్ట్ లో ఉండాలి. డైవర్స్ తీసుకున్నంత మాత్రాన పిల్లలు మదర్ కస్టడీలో ఉంటే తండ్రికి సంబంధం లేదని కాదు, తల్లి దగ్గర ఉంటే తండ్రికి సంబంధం లేదనని ఎక్కడా లేదు. ఎందుకంటే బయోలాజికల్ గా పుట్టింది వాళ్ళిద్దరికే కాబట్టి డైవర్స్ తీసుకున్న వాళ్ళు విడిపోయిన 10 మందితో ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్నా కూడా సో ఆ పిల్లలకి రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇద్దరికి ఉంటాయి. సో ఏ కోర్టు కూడా కూతుర్ని చూడొద్దని తండ్రికి చెప్పదు, పిల్లల్ని చూడొద్దని చెప్పి తల్లికి చెప్పదు. మేడం డివోర్స్ తీసుకోకుండానే ఆ సారా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనే వార్తలు కూడా మనం విన్నాం. యా అవును, చూసాను. నేను కూడా ఈ నక్షత్ర చెప్పడం చూసాను. డివోర్స్ తీసుకోకుండా పెళ్లి చేసుకున్నట్టు ఆ అమ్మాయి దగ్గర ఎవిడెన్స్ గనక ఉంటే సో ఆ ఎవిడెన్స్ ని ఆవిడ వెళ్లి కోర్టుకు సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరు పనిష్మెంట్ అనేది ఇస్తదమ్మా. కోర్టు అనేది ఎవరిని వదిలిపెట్టదు. అవును. అండ్ వాళ్ళ సాయి తేజ వాళ్ళ ఆఫీస్ బాయ్ కూడా చెప్పాడు. ఇది ఇంకా చాలా ఫన్నీగా ఉంది. ఆఫీస్ బాయ్ ఏంటంటే నైట్ వచ్చిందండి ఆవిడ, వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళిద్దరు సినిమా కోసం డిస్కస్ చేసుకుంటున్నారు, అంతేగాని ఎప్పుడు రాలేదు ఆవిడ అని చెప్పారు. అసలు ఆఫీస్ బాయ్ ఆ రూమ్ లో ఎందుకు ఉంటాడు? వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకునేది? ఆఫీస్ బాయ్ కి ఏం పని? ఆఫీస్ బాయ్ వర్క్ ఏంటమ్మా? అసలు ఏం చేస్తారు? క్లీనింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఏదైనా స్నాక్స్, కాఫీ, టీ ఇలాంటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఏదైనా బయటికి వెళ్ళి తీసుకురమ్మంటే సో తీసుకొస్తూ ఉంటారు, అంతేగాని వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకునేది? ఆఫీస్ బాయ్ పక్క నుండి చూడ కదా, చూసుకునే ఛాన్స్ వాళ్ళు ఇవ్వరు కదా ఆఫీస్ బాయ్ కి. సో అదైతే నాకు కరెక్ట్ కాదనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వాళ్ళ వాచ్మెన్ ఉన్నారు లేడీ, సో ఆవిడ మాట్లాడారు. సో ఆవిడ ఏం మాట్లాడారంటే 3 months అవుతుందండి, 3 months అయిన దగ్గర నుంచి కూడా వీళ్ళిద్దరు వచ్చి ఉంటున్నారు ఇక్కడే ఫ్యామిలీ లాగా, అండ్ వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పుకుంటున్నారని చెప్పి ఆవిడ చెప్పారు. ఎందుకంటే ఇందులో మనం పాయింట్అవుట్ చేయాల్సింది ఏంటి అంటే మన బతుకంతా కూడా తెలిసేది ఎవరికి అని అంటే వాచ్మెన్లకి, ఇంట్లో పని వాళ్ళకి. సో వీళ్ళు ఏంటంటే మన ఇంట్లో ఏ ఇష్యూస్ జరిగినా, మనం ఏం ఫుడ్ తిన్నా, ఎటువంటి గొడవలు పెట్టుకున్నా, భార్యలకి వెళ్ళినా భర్తలకి వెళ్ళినా కూడా ఇవి తెలుస్తూ ఉంటాయి ఇంట్లో పని వాళ్ళకి. వాచ్మెన్లకు మన ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్ళేది అనే సీక్రెట్స్ వాచ్మెన్లకు తెలుస్తుంటాయి. సో అందుకని చెప్పి ఎవరి సీక్రెట్స్ తెలియాలన్నా వాచ్మెన్లకి పని వాళ్ళని పట్టుకుంటే చాలు, మాక్సిమం ఆల్మోస్ట్ ఇంట్లో జరిగే ఇష్యూస్ అన్ని కూడా తెలుస్తాయి. మేడం ఈ వీడియో మీద నక్షత్ర వాళ్ళ అత్త మామగారు కూడా స్పందించారు, మాకేం సంబంధం లేదు అని కూడా అన్నారు. నేను విన్నాను 2 వీడియోస్, వాళ్ళ మామగారు మాట్లాడింది విన్నాను, వాళ్ళ అత్తగారు మాట్లాడింది విన్నాను. సో వాళ్ళ అత్తగారు వచ్చేసరికి నక్షత్రకల్లి సపోర్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నారంటే లేదు మా కోడలు మంచిదే, ఖచ్చితంగా నా సపోర్ట్ ఉంటుందని వాళ్ళ అత్తగారు చెప్పడం జరిగింది. అలాంటి ఆడవాళ్ళు ఉంటే ఎటువంటి కోడళ్ళకి, ఎటువంటి ఆడపిల్లలకి అన్యాయం జరగకుండా ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఏంటంటే అత్తే అమ్మ అయితే ఏ ఆడపిల్ల కూడా జీవితాన్ని పాడు చేసుకోదు ఈ రోజుల్లో. అలా కాకుండా అత్తలానే ఉంటే సో ఈ డైవర్స్లు ఇవనేవి కూడా ఎక్కువ అవటం రీజన్స్ మెయిన్ అవి కూడా ఉంటాయి. అండ్ వాళ్ళ మామగారు వచ్చేసి మాకైతే ఏ సంబంధం లేదని ఒక మాటలో చెప్పేశారు. మరి సో అతను అలా ఎందుకు చెప్పాడు అనేది అతని మైండ్ సెట్ కు తెలియాలి. సో ఏదైనా కానీ తప్పు ఉంటే ఇద్దరిని కొట్టి చెప్పేది హక్కు అతనికి ఉంటది, మామగారికి. మామగారు అత్తగారు అంటే ఈక్వల్ టు మదర్ ఫాదర్ అమ్మ. సో ఏంటంటే ఎవరు తప్పున్నా కూడా ఇద్దరిని కొట్టి ఇది కరెక్ట్ ఇలా ఉంటేనే సర్ది మనిగించి చక్కగా కాపురం నిలబెడితే చాలా వరకు చెప్పి చూసారంట మేడం, కానీ వినలేదంట. సో విన్నప్పుడు అందుకనే కదా మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళ అత్తగారు కూడా అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలా మోటివేట్ చేసి కొంచెం ఎవరైతే కోడలు ఉంటారో నక్షత్ర, సో ఆ అమ్మాయికి కూడా వీళ్ళు సపోర్ట్ చేశారు చాలా వరకు. దానికి అదృష్టవంతరాలు ఆ విషయంలో నక్షత్ర కూడా. కాకపోతే ఇప్పటికైనా అతను బుద్ధి మారి సో పాప కోసమైనా కలిస్తే బాగుంటది అని చెప్పి కోరుకుంటున్నాను. ఏంటంటే వన్స్ విడిపోయారు అని అంటే సెకండ్ మ్యారేజ్ లేవి అంత కరెక్ట్ కాదు. ఏంటంటే గొడవలు అనేది జరుగుతూనే ఉంటాయి. ఫస్ట్ మ్యారేజ్ ఉన్నంత స్ట్రాంగ్ గా సెకండ్ మ్యారేజెస్ లో ఉండట్లేదు ఈ రోజుల్లో. ఏంటంటే నీకెందుకు విడిపోయారు, మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది, ఈవెన్ అంతకన్నా వల్గర్ క్వశ్చన్స్ అడిగే కేసెస్ కూడా చూసాను నా దగ్గరకు వచ్చే కౌన్సిలింగ్స్ కి. ఏదైనా తొలి మలి అని చెప్పి మనకు పెద్దలు ఒక సామెత చెప్పారు. ఏంటంటే పెద్దలన్నీ అనుభవించినయే మనకి చెప్పింది, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది అందుకేనమ్మా. ఏంటంటే ఏదైనా మనం ఫస్ట్ దాంట్లోనే అవకతవకలున్నా గొడవలున్నా ఏదన్నా ఉన్నా కూడా సర్ది పుచ్చుకొని ఉంచుకోవాలి చాలా వరకు. సో 90% అయితే మనం కాంప్రమైజ్ అయ్యి ఉండి కలిసే విధంగా ఉండాలి. మిగిలిన 10% ఎందుకు మేడం అని అడుగుతావేమో. ఆ మిగిలిన 10% ఎందుకు విడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే ప్రాణహాని. సో చంపుతారు, వీడు చంపే మైండ్, వీడు మనల్ని బతకనివ్వడు, వీడి దగ్గర రక్షణ లేదు, మన ఏంటంటే క్యారెక్టర్ గురించి ఎక్కువగా మనీ కోసం ఏదించే వాళ్ళైతే అలాంటి వాళ్ళ దగ్గర నుంచి డైవర్స్ తీసుకొని విడిపోవడంలో తప్పు లేదు నా వరకు. సో
ఇలా ఉంది ఇప్పుడు సమాజం. సో అందుకని చెప్పి కొంచెం వాళ్ళ విషయం గురించి చూశాను. ఫస్ట్ ఏంటంటే బాధ వేసింది పాపను చూసి. వాళ్ళిద్దరి గురించి నాకేమీ బాధ అనిపించాల. ఏంటంటే వాళ్ళిద్దరు మేజర్స్, ఇద్దరు ఎడ్యుకేటెడ్, ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక చోట బతుకుతారు. కానీ చిన్న పాప అనే పాపకి ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. సో అందుకని చెప్పి ఇలాంటివి కొంచెం తేజ కూడా మారి ఇద్దరు బాగుండి పాపని బాగా చూసుకుంటే బాగుంటదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. మేడం తేజ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 4 years నుంచి నువ్వు నాకు దూరంగా ఉన్నావు, ఇప్పుడు వచ్చి ఎందుకు అడుగుతున్నావు అని. 4 years నుంచి దూరంగా ఉండి ఇప్పుడు వచ్చి ఎందుకు అడుగుతున్నారని అంటే మారి వస్తాడని చెప్పి ఏ ఆడపిల్ల అయినా అనుకుంటదమ్మా. ఏంటంటే భర్తకి భార్య గొడవ అవ్వగానే పక్కకి వెళ్ళిపోయి వెంటనే విడాకులు తీసుకోవాలని చెప్పి ఎవరికి ఉండదు. ఏంటంటే ఇది జీవితం. మనం ఈ రోజు గొడవలు అయ్యి ఇష్యూస్ అవుతున్నాయేమో, కొన్నిసార్లు హ్యాపీగా ఉండే మూమెంట్స్ మెమరీస్ ఉంటాయి. కొన్నిసార్లు అందులో ప్రేమించి చేసుకున్నారు కాబట్టి, ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ ఎఫెక్షన్ ఉంటది. సో ఏంటంటే మారతారు వస్తారు అని అనుకుంటారు. అదే గనక వీళ్ళిద్దరికి మధ్యలో పాప లేకపోతే 1 year కే వీళ్ళిద్దరు డైవర్స్ అయిపోయేమో. పాప ఉండేసరికి నక్షత్ర అనే ఆవిడ ఓవర్ గా రియాక్ట్ అవ్వలేకపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఆవిడకి విత్ ఎవిడెన్స్ తో దొరికేసరికి ఆవిడ అంతా బయట పెట్టేసింది. సో దానికి గర్వంగా ఉంది. ఏంటంటే అలా ఎన్ని కుటుంబాలు ఉన్నాయో, అలా ఓపెన్ గా చెప్పుకోలేని ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు సమాజంలో. సో అలాంటి వాళ్ళకి నక్షత్ర ఒక నిదర్శనం అని చెప్పుకోవాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మాయి ధైర్యంగా పోరాడుతుంది, నా జీవితాన్ని నిలబెట్టండి, నాకు ఈ తాలిబొట్టు కట్టాడు, నాకు ఒక పాప ఉంది అని విత్ ఎవిడెన్స్ తో చూపించింది అమ్మాయి. ఆ సారాతో ఉన్న పిక్స్ గానీ అండ్ వాళ్ళిద్దరు ఉన్న సీన్స్ గానీ అవన్నీ కూడా లైవ్ లో చూపించింది. సో ఆ ధైర్యానికి మెచ్చుకోవాలి. చాలా బాగా చెప్పారు మేడం, థ్యాంక్ యూ సో మచ్.